హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మోడ్రన్ హర్షిని. చూడండి ఎక్కడున్నానంటే, ఈసారి అమ్మ చెక్కిన బొమ్మ లాస్ట్ ట్రిప్ అని ఎందుకంటున్నానంటే, మళ్ళీ ఇప్పట్లో ప్లేలు లేవు, కొంచెం గ్యాప్ వచ్చిందనమాట. వరుసగా 6 రోజులు ట్రిప్ వెళ్ళామన్నమాట. 1 బై 1 ఒక ఊరు తర్వాత ఒక ఊరు. ఇది నా ఫైనల్ లుక్ అనమాట. 2 శారీస్ తీసుకెళ్ళాను. 4 ప్లేలు ఉంటాయి కాబట్టి ఫస్ట్ రోజు వైట్ శారీ వేసుకున్నాను, సెకండ్ రోజు ఈ పింక్ శారీ. ఎండాకాలం అండి, ఏసీలో రూమ్లో ఉండొచ్చి నాటకం వేయటానికి ఇక్కడ వచ్చాము. ఒళ్ళంతా తడిచిపోయి చూడండి ఎలా ఉందో నా ఫేస్ అంతా. ఒళ్ళు మేకప్ వేస్తాను, ఆ మేకప్ మీద కారిపోతుంది. ఫ్యాన్లు ఎక్కడుంటే అక్కడికి వచ్చి నించుంటున్నా. మా నాటకం తర్వాత వేరేది ఒక నాటకం ఉందన్నమాట, పౌరాణికం. వాళ్ళందరూ రెడీ అయ్యారు. చూడొచ్చు నాటకం స్టేజ్ రెడీ అయిపోయింది. నాటకం వేసాము, మాది అయిపోయింది. నాటకం అయిపోయిన తర్వాత వెళ్తున్నాము. దిస్ ఇస్ ద స్టేజ్. ఎంత బాగుందో కదండి, చాలా పెద్ద స్టేజ్. ఇది స్కూల్లో జరిగింది. ఇదంతా కూడా ఒక స్కూల్లో జరిగిందండి, ఒంగోలు దగ్గర. నాటకం అయిపోయి రూమ్కి వచ్చిన తర్వాత నా ఫేస్ చూడొచ్చు. ఏసీలోకి వచ్చిన తర్వాత ప్రాణం పీల్చుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మమ్మల్ని అందరినీ స్టేజ్ దగ్గరే పిలిచారు. సో మా డైరెక్టర్ గారికి కొంచెం ఫెలిసిటేషన్ చేస్తారు, రచయిత గారికి, డైరెక్టర్ గారికి. సో వీ వెరీ వెరీ హ్యాపీ. దాని తర్వాత అక్కడ నుండి స్టార్ట్ అయిపోయి వేరే ఊరికి వెళ్ళిపోయాం. వేరే ఊరిలో ఇంకొక నాటకం, ఇంకొక ప్లేస్. చూడండి జనాలు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చారండి. ఇక్కడ వర్షం స్టార్ట్ అయిపోయి గాలిదుమ్ములు భయంకరంగా వచ్చి ప్లే స్టార్ట్ అయ్యే టైంకి నాటికి క్యాన్సిల్ అయింది. చూడండి ఎంత గాలిదుమ్ములు వస్తున్నాయో. ఈ ట్రిప్ మాత్రం చాలా హ్యాపీగా గడిచిందండి. ఇది నా లుక్ అనమాట. రెడీ అయ్యాము, బట్ నాటకం అయితే వేయలేదనమాట. వరుసగా 4 ప్లేలు అనమాట. ఫైనల్లీ మా డైరెక్టర్ సారు పట్టువదల విక్రమార్కుల్లాగా అక్కడ ప్లే క్యాన్సిల్ అయింది అని చెప్పేసి ఒక గేటెడ్ కమ్యూనిటీ రెసిడెన్సీలో మా అమ్మ చెక్కిన బొమ్మ నాటకం వేయించాడు. ఫైనల్లీ నాటకం వేయించారు సారు. నాటకం వేసిన తర్వాత ఇక్కడ మేము స్టేయింగ్ ఉన్నటువంటి ఇల్లు అండి, చూడొచ్చు. చాలా బాగుంటుంది. డాబా మీదకి వెళ్ళి కొంచెం రీల్స్ చేస్తాను, కొంచెం రిలాక్స్ అయ్యాను. మధ్యలో ఒకరోజు గ్యాప్ వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ డే జర్నీ ఉంది. నాటకం వేసి బయలుదేరుతాం అనమాట. సో అలా రీల్స్ కోసం డాబా మీదకి వచ్చాము. తర్వాత ఫైనల్గా ఇక్కడ నాటకం కొప్పోల్లో. ఈ నాటకం అయిపోయిన తర్వాత ఇంకా హైదరాబాద్ ప్రయాణం అనమాట. కొప్పోలు వచ్చాము. వరుసగా ఏంటండి, ఐదు నాటకాలు వరుసగా డే బై డే వచ్చింది. మా నాటకంకి ముందు ప్రదర్శనకి స్టార్ట్ అయింది. ఇది మా స్టేజ్. ఇదంతా కూడా అండి చూడొచ్చు. ఈ ట్రిప్ అయితే మస్తుగా ఎంజాయ్ చేస్తామండి. మొత్తం 6 రోజుల ట్రిప్ అనమాట.